నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు తర్వాత వచ్చే జయంతి శుభాకాంక్షలు. ఏమిటి రెండు డిఫరెన్సా? అందుకే అష్టమి అనేది వేరు, జయంతి అనేది వేరు. సరే, మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ అయితే మన ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈసారి ఈ 2025వ సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే అష్టమి తిథి నిషేధి కాలంలో ఉంది. శుక్రవారం రాత్రి సుమారుగా 11:48 తర్వాత నుంచి అష్టమి తిథి మొదలు కాబోతోంది. రోహిణి నక్షత్రం విషయానికి వస్తే అదేమో ఆదివారం ఉంది. అసలు జనరల్ గా అష్టమి తిథి రోహిణి నక్షత్రం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒకేలాగే వస్తుంది. కనీసం ఒక రోజైనా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక పంచాంగకర్తగా మీరు పంచాంగం రాస్తూ ఉంటారు కాబట్టి మరి మీరు ఎప్పుడు చేసుకోవాలని సూచిస్తారు? క్యాలెండర్స్ లో మనం చూసుకుంటే సాటర్డే అని చెప్తున్నారు. సాటర్డే నిషేధిక అంటే శనివారం రాత్రి నిషేధి కాలంలో అష్టమి లేదు, అటు రోహిణి లేదు. మరి సాటర్డే ఏ విధంగా చేసుకోవాలంటే సూర్యోదయం ప్రామాణికంగా చేసుకోవాలా? ఓవరాల్ గా అసలు కృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? తప్పకుండా. ఎందుకంటే శనివారం చేయటం అనేది అంత శాస్త్ర సమ్మతంగా అనిపించలేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను అంటే ఇదే కన్ఫ్యూజన్ వచ్చి నేను చాలా ధార్మిక గ్రంథాలు నిర్ణయ సింధు అయితేనేమి, తర్వాత మరి ధర్మసింధు అయితేనేమి, ఇవి కాక ఇంకా కొన్ని పుస్తకాలు ఎన్ని తిరిగేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక యోగం అనేది అయితే ఉండాలి. శనివారం నాడు వచ్చేప్పటికి ఏంటంటే మనకి అర్ధరాత్రి అష్టమి లేకపోవటం అనేది, ఇక రోహిణి నక్షత్రం అనేది ఏమాత్రం తగలలేదు. శనివారం కూడా ఈవెన్ తగలలేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు. సో అందుకని ఎలా చూసినా కూడా ఏ ఒక్క యోగం కూడా సిద్ధించలేదు. కనుక ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందంటే ఈ మాత్రం కొద్దిగా ఇబ్బంది. సో శుక్రవారమే చేసుకోవాలి, అష్టమి చేసుకున్నట్టయితే. అర్ధరాత్రి వచ్చినా సరే చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు రాత్రి చేసుకోవటం అనేది పద్ధతి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనము ఇంకా శనివారం వదిలే ఇంకా ఏదైనా సరే చేసుకుంటే డైరెక్ట్ గా మళ్ళీ ఆదివారం చేసుకోవడం. అయితే చేస్తే మీరు శుక్రవారం అర్ధరాత్రి చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ జయంతి అనేది చేస్తాము. అంటే ఇక్కడ చాలా మందికి రెండు ఒకటి అనుకుంటున్నారు. అష్టమి అనేది వేరు, జయంతి అనేది వేరు. అంటే రెండు ఒకే రోజు వచ్చేస్తే అప్పుడు మాత్రం దాన్ని రెండింటిని కలిపేయటం అనేది ఉంటుంది. అంటే దాన్ని మనం శ్రీకృష్ణ అష్టమిగా వ్యాఖ్యానించవచ్చు, జయంతిగా కూడా వ్యాఖ్యానించవచ్చు. కానీ దేనిది అదే వేరే. అంటే వ్రతం ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే శ్రీకృష్ణాష్టమికి ఉంటాం. అంటే ఒక వ్రతం, శ్రీకృష్ణుడికి వ్రతం చేయటం అనేది కూడా ఉంది మనకి హిందూ ధర్మంలో. అలా కాకుండా మనం ఈ ఉట్టి వేడుకలు, శ్రీకృష్ణుని అలంకరించుకోవటాలు, వెన్న తినిపించడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జయంతి రోజు చేయాలి. అంటే ఇవన్నీ పుట్టినరోజు సందర్భంగా చేసేవి. ఆదివారం చేయమంటున్నారు. అంతేగా, ఆదివారం చేసుకోవాలి. రోహిణి నక్షత్రం ఆదివారం ఉంది, ఆదివారమే చేసుకోవాలి. సో కనుక ఖచ్చితంగా ఇందులో అయితే కొద్దిగా జనాలకు కన్ఫ్యూజన్ ఉండే మాత్రం విషయం మాత్రం వాస్తవం. మరి ఎలా అండి సాటర్డే ఇచ్చేసారు అన్ని క్యాలెండర్లో? అంటే ఇప్పుడు సాధారణంగా ఏమైందంటే మనకి మొదటి నుంచి గమనించినట్టయితే కనుక స్మార్త పద్ధతి, వైష్ణవ పద్ధతి అని రెండు రకాలుగా చేసేటం ఆటోమేటిక్ గా వీళ్ళు అదే రకంగా ముద్ర చేసినట్టున్నారు. అంటే ముందు రోజు స్మార్తులు చేస్తారు, తర్వాత రోజు ఖచ్చితంగా రోహిణి ఉంటుంది కాబట్టి వైష్ణవులు చేస్తారు. అలా చూస్తే ఎలా చూసినా కూడా ఏ దానికి కూడా చిన్న ఏమంటాం అంశ కూడా తాకలేదు ఇటు రోహిణి నక్షత్రం అనేది. సో అలాంటప్పుడు చేయడానికి లేదు. సో జయంతి అనేది రోహిణి నక్షత్రం నాడు చేయటం అనేది ఆనవాయితీగా ఉంది. కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణ భక్తులకు కానీ మనకు ముఖ్యంగా ఈ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారమే చేస్తారు. నాకు తెలిసి మన శ్రీకృష్ణ భక్తులు కానీ వైష్ణవులు కానీ. ఎందుకంటే ఆదివారం నాడే రోహిణి ఉంది కనుక వాళ్ళకి రోహిణి ముఖ్యం, తిథి కాదు. మనం అర్ధరాత్రి ఎప్పుడు అష్టమి ఉంటే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఈ నిషేధి కాలంలోనే స్వామి పుట్టడం అనేది మనం చూసాం, మనకు తెలుసు, మన ఇతిహాసాలు చెప్పేది అదే. అర్ధరాత్రి అటు శివుడు అలాగే ఆవిర్భవించాడు, ఇటు విష్ణువు అలాగే ఆవిర్భవించాడు. కాబట్టి ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఈసారి ఆగస్టు 15 మనకి స్వతంత్రం కూడా అర్ధరాత్రి వచ్చింది.
అప్పుడులో శుక్రవారం వచ్చింది, ఇప్పుడు కూడా శుక్రవారం వచ్చింది. వచ్చిందా? కనుక మనం ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు చెప్పచ్చు. చెప్పుకోవచ్చు. లాస్ట్ శుక్రవారం కాదు, ఇంకొక శుక్రవారం ఇంకొక ఉన్నట్టుందిగా? శుక్రవారం ఇది ఉంటుంది. 4వ శుక్రవారం. నాలుగో sorry. Yeah. శుక్రవారం. అది. కనుక ఇన్ని కలిసి వచ్చాయి ఈసారి అయితే కనుక. సరే, మీకెప్పుడు స్వామి మీకెప్పుడు స్ఫురణకి ఇచ్చాడు ఇప్పుడు చేసుకో అని మనసు అనిపించింది అనుకున్నప్పుడు చేసుకోండి. విధానం ఏమిటి, శాస్త్రం ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తాం. అంతవరకే. శుక్రవారం రాత్రి చేయాలనుకుంటున్నారా, చేసేసుకోండి. మేము క్యాలెండర్లే ఫాలో చేస్తాం, మేము శనివారమే చేస్తాం, చేసేసుకోండి. ఆదివారం రోహిణి ఉంది కాబట్టి రోహిణి నక్షత్రంతో చేసుకుంటాం, చేసుకోండి. మనం మొదటి నుంచి ఒకటే అనుకుంటున్నాం కదా, 3 రోజులు చేసుకుంటే మిగతా బతుకుతారు అని. అమ్ముకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మనకి మనం అన్నిటినీ ప్రోత్సహిస్తూనే ఉన్నాం. కాకపోతే మనకి శాస్త్రంలో ఏది రాస్తుందో అది స్పెసిఫిక్ గా చెప్పడం అనేది చెప్తున్నాం, అంతవరకే తప్ప కరెక్ట్ సార్. ఒకళ్ళు చేసుకునే విధానాన్ని ఏదో కించపరచాలని కానీ లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు భగవంతుడి సేవలో మునిగి తేలే వాళ్ళకి అది పెద్ద లెక్క కాదు. అందరూ ఎంతో కొంత ఆ రకంగా దేవుడి సేవలో ఉన్న వాళ్ళని. ఇందుకే మరి ఏం చేయమంటారు కృష్ణాష్టమి రోజు? అంటే ఎట్లా పూజ చేసుకోవాలి, ఎట్లా స్వామికి ఇవన్నీ తెలిసినవే. తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా మేము తెలుసుకోవాల్సింది? అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిది మనం చేసుకున్నప్పుడు నిజానికి ఏంటంటే మనం ఏదైనా సరే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఇదే రోజు కాళికా దేవుని కూడా పూజించడం అనేది ఉంటుంది, కాళీ జయంతి కూడా. అయితే నిజానికి కాళికా దేవి పుట్టిన దసరాల్లో ఆశ్వీజ బహుళ అష్టమి, బహుళాష్టమి. అంతేగా శుక్లపక్షంలో చేసుకుంటాం. అవును, దసరాల్లో అంటే ఆశ్వీజ మాసంలో అని. దసరాల తర్వాత వచ్చేప్పుడు దసరాల తర్వాత వచ్చే అష్టమి ఏదైతే ఉంటుందో అది మనం కాళీ జయంతిగా చెయ్యాలి అసలు. కానీ ఈ దశమా విద్యల్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అవతారం కూడా పోల్చారు. మీకు చాలా సందర్భాల్లో కొన్ని గత వీడియోలో చెప్పాను నేను. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క అవతారంగా కాళికాదేవి అని చెప్పి చాలా మంది కాళికా జయంతిని అదే రోజు అష్టమి, బహుళాష్టమిగా ఇది కూడా ఇదే రోజు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. కనుక మన వరకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే కనుక అర్ధరాత్రి శ్రీకృష్ణుడు పూజించడం కన్నా కూడా కాళికాదేవిని పూజించడం రైట్ అనుకుంటా నేను. ఏ కోరిక రీత్యా మరి అమ్మవారిని పూజించవచ్చు అంటే ఇక్కడ అమ్మవారిని పూజించాలి అంటే కనుక ఇక్కడ మనం శ్రీకృష్ణుడు అనేది చూసాం, కారాగారంలో ఆయన పుట్టడం అనేది. అంటే ఇక్కడ ఏవైతే మన యొక్క కోరికల కారాగారంలో మనం మగ్గిపోతున్నామో వాటి నుంచి విముక్తి పొందటం అనేది. అంటే నేననేది ఏంటంటే దురాశలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోవాలి, సద్భావంతో ఉండే ఆశలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫలించాలి. ఇప్పుడు నేను నిమిషంలో అదేదో భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొనగానే నాకు వెంటనే ₹1,00,00,000 వచ్చేది అనుకునే దురాశ అవుతుంది. కానీ నేను కష్టపడుతున్న దానికి నాకు ఒక వాల్యూ రావాలని కోరుకోవటం అనేది అది న్యాయబద్ధమైంది. సో ఈ న్యాయబద్ధమైన కోరికల కారాగారంలో ఎవరైతే అలా బందీగా పడున్నారో ఆ కోరికలు తీరు విముక్తి కలగడానికి కోసం కాళికాదేవి యొక్క ఆరాధన అనేది చూస్తుంది. ఏం చేయమంటారు మరి ఆ రోజు రాత్రి? ఇక్కడ మనం శ్రీకృష్ణుడిది కాళికాదేవికి ఏంటంటే ఇద్దరికి ఎందుకు కాళికాదేవి శ్రీకృష్ణుడికి పోల్చారంటే ఇద్దరు కూడా నల్లటి రూపంలో ఉంటారు కాబట్టి కాళిక అంటేనే రాత్రి చీకటి. సో అందుకని చీకటి రోజు పూజించడం, అర్ధరాత్రి పూజించడం వల్ల మనకి మంచిది అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే చాలా తేలికైన పద్ధతిలో ఓం క్లీం, అది కూడా శ్రీకృష్ణుడి బీజం కూడా. క్లీం అనేది శ్రీకృష్ణుడి బీజం కూడా, అలాగే కోరికల బీజం కూడా, కామ బీజం అంటాం. సో అందుకని ఓం క్లీం శ్యామా కాళికాయై నమః, శ్యామ కాళికాయై నమః. సో కాళీలో అనేక రకాలైన మన శ్యామ కాళిక అని, మహాకాళి అని, భద్రకాళి అని ఇలా రకరకాల కాళీదేవులు ఉన్నారు. ఈ శ్యామ కాళిని పూజించడం వల్ల మనకి ఏంటంటే ఇటు జ్ఞానంతో కూడిన కోరికలు రావటం అనేది, అజ్ఞానంతో కూడిన కోరికలు కాదు, జ్ఞానంతో కూడిన కోరికలు రావటం అనేది దీని యొక్క పరమార్థం. కనుక ఆ రకంగా ఈ మంత్ర జపాన్ని పఠించటం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎన్నిసార్లు చేయమంటారు? నేను ఇప్పుడు సంకేతాలు ఏముంటుంది 51, 108. సో ఇందులో వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకోవటం అనేది ఉంటుంది. అయితే అలాగే రోజులు కూడా నేను అలాగే చెప్తాను, 40 రోజులు కానీ, 90 రోజులు కానీ, 60 రోజులు అని. సో ఈ 3 పద్ధతుల్లో వాళ్ళకి ఏది తేలుకుంటే అది. అయితే మొదలెట్టడం మాత్రమే ఈ రోజు మొదలెట్టుకుంటే మనకి చాలా తొందరగా శీఘ్రం. అంటే మన పెద్దానికి ఒక ముహూర్తం అంటాం, పలానా ముహూర్తంలో మనం కూర్చుని ఆ సంకల్పం చెప్పుకోవడం వల్ల తొందరగా కోరికలు తీరుతాయని. అంటే పూజలు అవేమీ చేయకుండా జస్ట్ కూర్చుని మంత్రమైన చదువుకోవచ్చు? తప్పకుండా, ఖచ్చితంగా. అసలు అర్ధరాత్రి పూట చేసే పూజ అంటే ఒక లక్ష్మీదేవి అప్పుడప్పుడు మనం దీపావళికి అలాంటివి చేస్తాం, కానీ ఎక్కువ శాతం అయితే ఇప్పుడు శ్రీకృష్ణుని పూజించే వాళ్ళు అలాగే ఆ రోజు రాత్రంతా మేలుకుని జాగారం చేయటం, ఆ తర్వాత రోజు ఉపవాసం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ రకంగా చేసే వాళ్ళు ఖచ్చితంగా మీకు గీతా మందిరాలు ఇలాంటివి ఉంటాయి కొన్ని.
ఇలాంటి వాళ్ళందరూ చక్కగా 3 రోజులు కన్నుల పండుగగా చేస్తారు. ఇప్పుడు మరి ఎలా ఉందో మనకి తెలియదు కానీ చాలా ఇప్పుడు మనం ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలోకి మధ్య పట్టణాల్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఉంటాయి. బాగుంటాయి శ్రీకృష్ణుడి వేడుకలు అత్యంత ఉల్లాసంగా ఉంటాయి. చాలా శ్రీకృష్ణ వేడుకలు, శ్రీకృష్ణ లీలలు అద్భుతంగా ఉంటాయి. కనుక అది మనం కేవలం ఈ రోజు అర్ధరాత్రి మనకి ఎక్కువ అష్టమి ఉంది అనే దానికి ప్రాధాన్యత ఇస్తే కాళికాదేవి అనేది చెప్తున్నాం, కానీ శ్రీకృష్ణుని పూజించుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా శ్రీకృష్ణుని పూజించుకోవచ్చు. అందులో అయితే ఆక్షేపం లేదు. ఇక్కడ మనం ఏమంటాం, ఇక్కడ కాళికాదేవి శ్యామాకాళి అనేది తీసేస్తే అక్కడ ఎలాగో శ్రీకృష్ణ పూజ ఉంది కాబట్టి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అని చెప్పుకున్నా చాలు. కోరికలు పూజించాలి అనుకునే వాళ్ళు ఇలాగా, కాళికా దేవుని పూజిద్దాం అనుకునే వాళ్ళకి అలాగా. సో రెండింటికి సరిపడి మనం సూచించడం అనేది జరిగింది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ శుక్రవారం అర్ధరాత్రి నిషేధి కాలంలో చేసేటటువంటి ఈ అంటే మంత్ర సాధన ఏదైతుందో ఖచ్చితంగా కోరికల్ని, ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికల్ని ఖచ్చితంగా నెరవేరింపజేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ శుక్రవారం నాడు మనకి కాళికా దేవికి ప్రాధాన్యత ఇవ్వడానికి 2 అంశాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకి అర్ధరాత్రికి భరణి నక్షత్రం ఉంటుంది. సో భరణి నక్షత్రం అనేది శుక్ర నక్షత్రం, వారం శుక్రవారం రావటం అనేది, పైగా భరణి నక్షత్రం అనేది నక్షత్రాలు లాంటి అమ్మవాళ్ళ విషయంలోకి వచ్చేప్పుడు కొద్దిగా పవర్ఫుల్ కావటం అనేది. తర్వాత మనకి ఈ నవగ్రహ పూజలు చేసేప్పుడు కూడా శనికి కూడా మళ్ళీ భరణి నక్షత్రాన్ని ఆపాదించడం అనేది. సో శని మనకి అనుకూలుడే ఉండాలన్నా కూడా కాళికాదేవి కావాలి. రైట్, బ్యూటిఫుల్ సార్. సో అందుకని ఇలా ఈ రకంగా రకాల బోల్డ్ అని వైశిష్ట్యాలతో ఉంటుంది. చాలా చక్కగా వచ్చింది మనకి. వీళ్ళ అర్థం చేసుకుంటే కనుక చాలా యూటిలైజ్ చేసుకోవాలి, అదే నేను కోరుకునేది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.